అన్నమే అన్నారు కదా, బియ్యం బెల్లమే కదా అది తాటరట్లని అది కూడా చూపించేసాను. అక్కడేమో అనుకున్నదేవికి అదే పెసరపప్పు బెల్లం పాలకం అన్నీ పెడుతున్నాను కదా, అన్నం చూపించేసాను. బెల్లం అన్నమేనంటే ఇవాళ నైవేద్యం. ఇక ఈ 4 రోజులు మనం తినమని దేవుడికి ఎట్టి ఎవరికో ముసలమ్మ వచ్చింది. ఆ ముసలమ్మ అమ్మ అంటే వచ్చింది, దానికో 3 బత్తాకాయలు ఇచ్చింది. ఇక తాటరట్లండి. మా పిల్లోడు వస్తున్నాడా అని తింటారు. ఎవరన్నా మన ఇంటికి వచ్చినోడు కూడా ఏమన్నా కేక్ ముక్కల్లా పెడదామని అచ్చం కేక్లాగా చేసాను. ఇది అచ్చం కేక్లాగే ఉంటుంది తింటా ఉంటే. చూడండి, అచ్చం కేక్లాగే ఉంటుంది. కేక్ ముక్కల్లా చేశాను అన్నమాట. కేక్ ముక్కల్లాగా చేసాను. అచ్చం కేక్లాగే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. అది అంత బాగుంది. మొన్న 2-3 పంపానులేండి మా తిన్నన్నాడు కానీ చాలా బాగా రుచి వచ్చింది. ఏంటో కానీ ఇది చెయ్యాలంటే ఇదేమో అంటున్నారు. దీని ఫలంగా మా అన్నయ్యకి మా వదిలికి పంపుతాను. ఇవాళ వాళ్ళకి బాగోలేదంట. వాళ్ళు పానకం చేసేసి పాకం పట్టేసి కాల్చారంట. అది కాలుతుందా మరి? కాలలేదంట. మా మందరం బాగానే కాలుతుంది, నేను ఈ మధ్యన బాగా నేర్చుకున్నాను. అంతకుముందు మా మామ అమ్మ కాల్చి పంపేవారు. అమ్మ కాల్చి పంపేది. అమ్మమ్మ ఇంటికాడ ఉండక కాల్చితే తిన్నానేమో కానీ మా అమ్మే పాపం తాటట్లు కాల్చి పంపి మా అన్నాళ్ళు. అమ్మ లలితాదేవి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపుతాను అనమాట. అడుగున కాయ ఎనపోస, కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్, యాలకుల పొడి అన్నీ వేసాను అనమాట. ఇదండి ఇప్పుడు తెల్లారట్లా 4ంటికి లేచింది. దీనికోసం కదండి బాబాయ్, నేను 4ంటికి మెలకు వచ్చేస్తుంది. లేసాను, టైరాయిడ్ బిళ్ళ వేసుకున్నాను, మొహం కడుక్కొని. నేను చక్కగా ముందు బ్యాండ్ మేళం వస్తుంది భక్తి టీవీలో, వెంకటేశ్వర ఛానల్లో ఏమొస్తుంది, అది వస్తుంది. ఇలా మాడితేనే రుచిగా ఉంటుందంట. అక్కడక్కడ మాడాలి, తీసుకు తినేయచ్చు. మాడకపోతే రుచి ఉండదు. కొంచెం మాడాలి, లైట్గా మాడితే తాటరొట్టి రుచి వస్తుంది. ఇప్పుడు చూడండి మసింది. తిడతానని వచ్చింది, లేకపోతే 4ంటికి వచ్చింది. నేను తిడతానేమో అని వచ్చింది అన్నమాట. మంటలు అలా వదిలేసిందని తిడతానేమో అని వచ్చావు కదా, నేను తిడతానేమో అని వచ్చావు కదా, లేకపోతే 4ంటికే వద్దు. అయ్యో అంట్లు జాగ్రత్త చూడండి. మరి ఇలాగా వాళ్ళని ఏమో అనుకోకుండా ఉంటే ఎప్పుడోకప్పుడు వచ్చి చేసుకుంటారు. అదే పనిగా సాధింతే నెలకో మనిషిని మార్చుకోవాలి. నేను ముసలిదాన్ని అయ్యి నేను మార్చలేను బాబు, చచ్చి వరకు నువ్వే కావాలంటాను. అందుకని దానికి అవకాశం ఇస్తున్నాను. అంతే కదా మరి. ఇవాళ అంటే వచ్చింది, రాడేమో అనుకున్నా, ఫోన్ చేద్దాం అనుకునేటికి వచ్చాడు. రోజు వచ్చాయమ్మ చంద్రకడే, సరే అన్నాడు. 12 అయింది. కొంత అమ్మమ్మ మా ఇంటికాడ తినే జావా ఏంటి తాగలేదండి, కొంచెం ఉండిపోయింది. నువ్వు నాకు తాగేసి కనవ వదిలేసాను. ఈ కొంచెం సీక్రెట్ తొడవాలేమోనే. అది అమ్మవారులు అయ్యవారులు